హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? వెరీ 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 హ్యాపీ న్యూస్. చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ గా చెప్పొచ్చు. మన శ్రీకాకుళంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ కు సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతోంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు శ్రీకాకుళంలో స్టార్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. కాబట్టి ఎవరైతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, అది కూడా శ్రీకాకుళం దగ్గరలో మీరు ఎక్కడైనా కూడా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ అనౌన్స్ చేస్తున్నారు ఆఫ్లైన్ బ్యాచెస్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన వారికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేయొచ్చు. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, బ్యాంక్ పిఓ లేదా బ్యాంక్ క్లర్క్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లాంటివి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. శ్రీకాకుళం దగ్గరలో కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు 7893899553 నంబర్ కి కాల్ చేయండి, మర్చిపోవద్దు. అతి ముఖ్యమైన విషయం మీ అందరికీ బాగా తెలుసు, ఎల్టీఎక్స్ క్లాసెస్ అంటేనే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే కోర్సెస్ ని ఆఫర్ చేస్తారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారి మీరు ఫీజు పే చేస్తే చాలు, మీరు అనుకున్న కోర్సు పర్ఫెక్ట్ గా నేర్చుకునేదాకా బ్రహ్మాండంగా మీ కోర్సెస్ ని మీరు నేర్చుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ కోచింగ్ కోసం మళ్ళీ మళ్ళీ ఫీజులు కట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు లేట్ చేయకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఎక్కడ శ్రీకాకుళం దగ్గరలో ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. 7893899553 నంబర్ కి కాల్ చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అదే విధంగా మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ అనగానే ఒక రకమైన భయం కొంతమందికి ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నంలో భాగంగానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మీ అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ ఇండియాలో చాలా అరుదుగా ఉన్నాయి కదా. ఐబిపిఎస్ అవ్వచ్చు, ఎస్బిఐ అవ్వచ్చు, ఆర్బిఐ అవ్వచ్చు, సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సిసాట్ అవ్వచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ లేవనే చెప్పచ్చు ఆల్మోస్ట్. కాబట్టి మీరు చేయవలసిందల్లా కూడా మీరు ఇంగ్లీష్ కి సపరేట్ గా ఒక బ్యాచ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ. అయితే ముఖ్యమైన విషయం, లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. జస్ట్ ఫీజు 2000 రూపీస్ మాత్రం పే చేస్తే చాలు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అంటే ఈ ఫీజు అనేది మీకు మే 15th వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఫీజు మీకు 3000 అవ్వబోతోంది. కాబట్టి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారందరూ కూడా జాయిన్ అయ్యే ఐడియా ఉంటే మాత్రం మే 15th లోపలే జాయిన్ అయిపోండి. లేదంటే ఫీజ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మే 15 తర్వాత ఫీజ్ ఇంక్రీజ్ అవుతోంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా 7893899553 నంబర్ కి కాల్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఈ కోర్సులో రికార్డెడ్ వీడియోస్ తో పాటు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి వొకాబులరీ నేర్చేసుకుందామా? అందరూ రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మనం హిందూ పేపర్ చూస్తున్నాము. మీరు చూస్తున్నది ఈ రోజు హిందూ న్యూస్ పేపర్. అయితే మనం హిందూ న్యూస్ పేపర్ లో ఒక ముఖ్యమైన ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేద్దాము. మీరు పేజ్ నెంబర్ 8 లో ఉన్నారు. పేజ్ నెంబర్ 8 లో కోర్ట్స్ కి సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది.
ఇందులో మనకి మంచి వొకాబులరీ ఉన్నాయి. వాటిని మనం చక్కగా స్టడీ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు కానీ చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గమనించినట్టయితే హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ లో చూడండి, అప్గ్రేడేషన్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ఏం లేదమ్మా, అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే అర్థం, అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ అని అర్థం. అప్గ్రేడేషన్ అంటే ఏంటమ్మా, ఇంప్రూవ్ చేయడం అని అర్థం. ఓకేనా? ఇంప్రూవ్ చేయడం, బెటర్ గా చేయడం అని కూడా రాసుకోవచ్చు. ఇంప్రూవ్ చేయడం లేకపోతే బెటర్ గా చేయడం అని కూడా రాసుకోవచ్చు. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, వెస్టెడ్ అన్నారు. వెస్టెడ్ అంటే యాక్చువల్ గా బెస్టో చేయడం అమ్మ. బెస్టో చేయడం అంటే ఇవ్వడం అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళకి పవర్ ఇవ్వడం అని చెప్పడానికి మనం బెస్టో ద రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదండి, అలా అన్నమాట. బెస్టో ద రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదండి, అలా అన్నమాట. అదే విధంగా కానీ మై డియర్ ఫ్రెండ్స్, స్టాచ్యుటరీ పవర్స్ అన్నారు. ఇది అందరికీ తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాను. స్టాచ్యుటరీ పవర్స్ అంటే ఏంటంటే లా అంటే లీగల్ పవర్స్ అన్నమాట. వాళ్ళకి లా కి సంబంధించిన కొన్ని పవర్స్ ఉంటాయి అంటాం అన్నమాట. లీగల్ పవర్స్ అన్నమాట. ఆగ్మెంటింగ్ అంటే ఏంటి అంటే సపోర్టింగ్ అండి, లేకపోతే ఇంక్రీజింగ్ అని కూడా రాసుకోవచ్చు. ఆగ్మెంటింగ్ అంటే ఏంటంటే సపోర్టింగ్ లేకపోతే ఇంక్రీజింగ్. ఆగ్మెంట్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. ఆర్గ్యుమెంట్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం, లేకపోతే ఇంక్రీజ్ చేయడం, హెల్ప్ చేయడం అంటాం కదండి, అలా అన్నమాట. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ ఇనాడిక్వెసీస్ అనే మంచి వొకాబులరీ మన అందరి కోసం వచ్చేసిందండి. ఇనాడిక్వెసీస్ అంటే లోపాలు, లోటుబాట్లు అంటాం కదా, అలా అన్నమాట. సో ఇనాడిక్వెసీస్ అంటే ఏంటంటే సెట్ బ్యాక్స్ అని రాసుకోండి. సెట్ బ్యాక్స్ అంటే ఏంటి అంటే ఎక్కడెక్కడైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో, లేదు అంటే ప్రాబ్లమ్స్ అని కూడా రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇనాడిక్వెసీ అంటే సెట్ బ్యాక్స్ అని రాసుకోవచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ అని కూడా రాసుకోవచ్చు. యాడిక్వేట్ అంటే సరిపడా, ఇనఫ్. సో ఇనాడిక్వెసీ అంటే నాట్ సఫిషియంట్ అని కూడా అర్థం అండి. ఇనాడిక్వెసీ అంటే నాట్ ఇనఫ్ అంటాం కదా, అలా అన్నమాట. ఇనాడిక్వెసీ అంటే ఏంటంటే నాట్ ఇనఫ్ అంటాం కదండి, అలా అన్నమాట. ఇలా మనం కానీ స్టడీ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మంచి మంచి వొకాబులరీ ఇందులో ఉన్నాయి. వాటిని మనం చక్కగా డిస్కస్ చేద్దాము. గమనించండి, నెక్స్ట్ ఇక్కడ మూటెడ్ అనే ఒక మంచి వర్డ్ అయితే మన అందరి కోసం వచ్చేసిందండి. మూటెడ్ అంటే యాక్చువల్ గా రైజ్ ఫర్ డిస్కషన్ అంటాం. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మనం డిస్కస్ చేయడానికి ముందు ఉంచితే, ముందు పెడితే దాన్ని మూటెడ్ అంటాము. అంటే రైజ్ ఫర్ డిస్కషన్. సింపుల్ గా చెప్పనా అండి, సజెస్ట్ అంటామండి. సింపుల్ గా చెప్పాలంటే సజెస్ట్ అంటామండి. ఓకేనా? సజెస్ట్ అంటాం. ఇక డిస్పెల్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం అండి. ఓకేనా? డిస్పెల్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం అండి. క్యాన్సిల్ అని రాసుకోండి. సాట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కోరుకోవడం అండి. సీక్ అంటాను చూసారా, అలా అన్నమాట. సో సాట్ అంటే డిజైర్ అని కూడా రాయండి పోని. డిజైర్ అని కూడా రాయండి పోని. అసర్ప్. అసర్ప్ అంటే బలవంతంగా ఏదైనా, బలవంతంగా అవతల వాళ్ళను కంట్రోల్ చేయడం. కాబట్టి అసర్ప్ అంటే రాయండి డూ బై ఫోర్స్ అని రాయండి. బలవంతంగా అవతల వాళ్ళపై మనం కంట్రోల్ ని చూపించడం కావచ్చు, లేదు బలవంతంగా మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, అప్పుడు మనం దానికి వాడే వర్డ్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ అసర్ప్ అంటాము. ఓకేనా? ఏమంటాము దానికి మనం వాడే వర్డ్ ఏంటమ్మా? అసర్ప్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అసర్ప్ అంటే డూ బై ఫోర్స్ అంటాం. అంటే వేరే వాళ్ళపై మనం బలవంతంగా, ఒక రకంగా చెప్పాలంటే ఫోర్స్బుల్ గా కంట్రోల్ చేయడం. అండర్ స్కోర్డ్ అంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అండి. అండర్ స్కోర్ అంటే ఇంపార్టెంట్ అంటాం అనమాట. అంటే అది ఇంపార్టెంట్ అని తెలియజేయడం, ఇంపార్టెంట్ అని తెలియజేయడం. ఇదిగోండి యాడిక్వేట్ అంటే ఇనఫ్. చెప్పాను గుర్తుందా ఇందాక మీకు? యాడిక్వేట్ అంటే సఫిషియంట్, లేకపోతే యాడిక్వేట్ అంటే ఇనఫ్ అంటాం. యాడిక్వేట్ అంటే ఇనఫ్. ఇక ఫ్లాగ్డ్ అంటే ఏం కాదండి, ఒక సిగ్నల్ ఇవ్వడం అంటాం కదా, అలా అన్నమాట. అంటే ఒక విషయాన్ని చెప్పడం అన్నమాట. సిగ్నల్ ఇవ్వడం, ఇండికేషన్ ఇవ్వడం అంటాను చూసారా. ఇక్కడ గల్ఫ్ అన్నారు ఏంటి అని కంగారు పడకూడదు. ఇక్కడ వాడు ఆ సెంటెన్స్ ఏమన్నాడంటే ఈ హ్యాడ్ ఫ్లాగ్డ్ ద గల్ఫ్ బిట్వీన్ అన్నాడు. అంటే గ్యాప్ బిట్వీన్ అండి, ఏమీ లేదండి. ఆ కోట్లు ఉన్న పరిస్థితి కానీ పీపుల్ కి కావాల్సిన అవసరాలు మధ్యన చాలా వ్యత్యాసం వచ్చేసింది, గ్యాప్ వచ్చేసిందండి. ఏం లేదమ్మా, ఈ ఆర్టికల్ అంతా కూడా కోర్ట్స్ కు ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వట్లేదట. అలా ఇమ్మని ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
చీఫ్ మినిస్టర్స్ ముందు ప్రతిపాదించారు. కానీ చీఫ్ మినిస్టర్స్ సముఖంగా లేరు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి విల్లింగ్ గా లేరు. సో ఏదేమైనా కూడా కంటెంట్ లోకి వెళ్ళొద్దు, మనం వొకాబులరీ మాత్రమే చూద్దాం. సో గల్ఫ్ అంటే గ్యాప్ అని అర్థం అండి. గల్ఫ్ అంటే ఏంటమ్మా? గ్యాప్ అంటాం. గల్ఫ్ అంటే ఏమంటామండి? గ్యాప్ అంటాం అనమాట. ఇలా మనం చూస్తూ వెళ్ళిన కొద్దీ మనకి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ ఏముందో అబ్జర్వ్ చేద్దాము. రైట్. సో మనం కానీ చూస్తేనన్నా నెక్స్ట్ మనకి అన్ని కూడా దాదాపుగా సింపుల్ వొకాబులరీయే ఉన్నాయి. ఇదిగోండి చూడండి. అన్‌మిటిగేటెడ్ పెండెన్సీ అన్నారు. ఏమి లేదండి, కోర్ట్స్ లో మనకి పెండింగ్ కేసెస్ చాలా ఉంటాయి, పెండింగ్ కేసెస్ చాలా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. అవునా? సరే. సో మిటిగేట్ అంటే తగ్గడం అండి. అన్‌మిటిగేట్ అంటే ఎప్పటికీ తగ్గట్లేదు. అంటే నాట్ డిక్రీజింగ్ అన్నమాట. తరగట్లేదు అంటాను చూసారా? ఎన్ని రోజులు పెట్టినా కూడా తరగట్లేదు అంటాం కదా, అలా అన్నమాట. ఎన్ని రోజులైనా కూడా తరగట్లేదు అంటాం కదా, అలా అన్నమాట. ఎన్ని రోజులైనా కూడా తరగట్లేదు అంటాం కదా, అలా అన్నమాట. అదే విధంగా బర్జియోనింగ్ అన్నారు, గమనించండి. బర్జియోనింగ్ అంటే పెరగడం అంటారు. బర్జియోనింగ్ అంటే పెరగడం అంటారు. ఇంక్రీజ్ అంటామండి. బర్జియోనింగ్ అంటే ఏంటండి? ఇంక్రీజ్. బర్జియోనింగ్ అంటే ఇంక్రీజ్, పెరుగుతున్నా అంటాం అన్నమాట. డాకెట్ సైజ్ ఏంటి? పాకెట్ తెలుసు. డాకెట్ ఏంటి? డాకెట్ అంటే ఏం లేదండి, డాక్యుమెంట్స్, ఫైల్స్, పెండింగ్ ఫైల్స్ వాటన్నిటిని కలిపి డాకెట్ అంటాం అన్నమాట. ఇక ఇందాక చెప్పాను గుర్తుందా? ఫ్లాగ్డ్ అంటే ఏంటో ఇండికేషన్ ని చెప్పడం. ఫ్లాగ్డ్ అంటే ఇండికేషన్ ని ఇవ్వడం. ఫ్లాగ్డ్ అంటే ఇండికేషన్ ని ఇవ్వడం. గమనించండి, ఫోర్ థాట్ అన్నారు. ఫోర్ థాట్ అంటే ముందు చూపు అని అర్థం. ఫోర్ థాట్ అంటే ఏంటంటే ముందు చూపు అంటాం కదా, అలా అన్నమాట. ఇక అన్‌పలాటబుల్ అన్నారు, గమనించండి. అన్‌పలాటబుల్ అంటే ఏం కాదండి, అన్‌ప్లెజెంట్ అన్నమాట. అన్‌పలాటబుల్ అంటే అన్‌ప్లెజెంట్. అన్‌పలాటబుల్ అంటే అన్‌ప్లెజెంట్ అన్నమాట. అన్‌పలాటబుల్ అంటే అన్‌ప్లెజెంట్. ఓకేనా? ఇలా మనం కానీ చూస్తే మంచి వొకాబులరీ ఉన్నాయి కదా మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా మీరు కానీ చూస్తే నెక్స్ట్ మనకు ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి. స్పాన్ అనే ఒక వర్డ్ వచ్చిందండి. చూసారా? స్పాన్డ్ అన్నారు. స్పాన్ అంటే ఏం లేదండి, ప్రొడ్యూస్ అనమాట అండి. స్పాన్ అంటే ప్రొడ్యూస్ అండి. సరేనా? స్పాన్ అంటే ఏంటండి? ప్రొడ్యూస్ చేయడం అనమాట. స్పాన్ అంటే ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ దాదాపుగా అన్ని కూడా మంచి వొకాబులరీ ఉన్నాయి కదండి. రైట్. ఇదిగోండి, డౌన్ సైజింగ్ అనే వర్డ్ వచ్చింది. డౌన్ సైజింగ్ అంటే ఏం లేదండి. డౌన్ సైజింగ్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, రెడ్యూస్ అని అర్థం. డౌన్ సైజింగ్ అంటే తగ్గిపోవడం. రెడ్యూస్ అంటాం కదా, అలా అన్నమాట. రెడ్యూస్ అంటాం కదా, అలా అన్నమాట. రైట్. ఇక మనం కానీ తీసుకున్నట్టయితే ఒక్కసారి గమనించండి. ఇప్పటిదాకా మనం ఈ రోజు చెప్పుకున్న వొకాబులరీని ఒక్కసారి నేను మీకోసం రివైజ్ చేయబోతున్నాను. రివిజన్ చేయడం అనేది చాలా అవసరం కదా. రైట్. ఈ రోజు ఆర్టికల్‌లో మనకు అనేక సార్లు ఫ్లాగ్డ్ అనే వర్డ్ అయితే మనందరికీ వచ్చింది కదండీ. ఫ్లాగ్డ్ అంటే ఏమని చెప్పాను నేను మీకు? ఫ్లాగ్డ్ అంటే ఏమన్నానండి? ఇండికేషన్ ని చూపించడం. ఇండికేట్ అన్నానండి. ఇండికేట్ అన్నాను. అదే విధంగా డాకెట్ అనే ఒక వర్డ్ అయితే వచ్చిందండి. అంటే డాక్యుమెంట్స్, ఫైల్స్ అంటాం కదా, అలా అన్నమాట. సో వెస్టెడ్ అంటే ఇవ్వడం అండి. గివ్ అంటాం కదా, బెస్టో అంటాం. వెస్టెడ్ అంటే ఏం లేదండి, వెస్టెడ్ అంటే బెస్టో అంటామండి. లేకపోతే కాన్ఫర్ అని కూడా అంటాం. అంటే ఒకరికి ఇవ్వడం అన్నమాట. ఇలా మనకి చూస్తే పారాగ్రాఫ్ చివరిలో ఒక చోట మనకి డౌన్ సైజింగ్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. డౌన్ సైజింగ్ అంటారు. డౌన్ సైజింగ్ అంటే ఏంటంటే తగ్గించడం అండి. ఓకేనా? చాలా మంచి వర్డ్ ఒకటి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అన్‌పెలాటబుల్. ఏంటండి? అన్‌పెలాటబుల్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చింది. అన్‌పెలాటబుల్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టు అన్‌ప్లెజెంట్ అన్నమాట. అన్‌పలాటబుల్ అంటే అన్‌ప్లెజెంట్ అన్నమాట. గల్ఫ్ అంటే గ్యాప్ అని చెప్పానండి. గల్ఫ్ అంటే గ్యాప్ అని చెప్పాను, గుర్తుందా? అలాగే స్టాట్యూటరీ అనే వర్డ్ కూడా వచ్చేసిందండి. స్టాట్యూటరీ అంటే ఏంటంటే లీగల్ అండి. చట్టరీత్యా అధికారాలు అంటాం. లీగల్ పవర్స్ అంటాం కదండీ, అలా అన్నమాట. మనం గమనించినట్టయితే స్పాన్ అనే మంచి వొకాబులరీ వచ్చిందండి. స్పాన్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, స్పాన్ అంటే ప్రొడ్యూస్ అని చెప్పాను. ముందు చూపు, ముందు ఆలోచనను ఏమంటామండి? ఫోర్ థాట్ అంటాం అన్నమాట. ఫోర్ థాట్ అంటే ముందు చూపు అన్నమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మంచి వొకాబులరీ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే బర్జియోనింగ్ అనే ఒక వొకాబులరీ వచ్చేసిందండి. బర్జియోనింగ్ అంటే ఇంక్రీజింగ్ అని చెప్పానండి. అప్పుడప్పుడే పెరుగుతున్నా, అప్పుడప్పుడే పెరుగుతున్నా. మనకు ఒక చోట క్రోనిక్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. క్రోనిక్ అంటే ఎక్కువ కాలం ఉండేది అంటామండి. క్రోనిక్ అంటే
ఎక్కువ కాలం ఉండేది అంటాం కదా, అలా అనమాట. ఎక్కువ కాలం ఉండేది అంటామండి. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఒక చోట మనకి అన్‌మిటిగేట్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. ఏంటండి? అన్‌మిటిగేటెడ్ అనే వర్డ్ వచ్చింది. ఎప్పటికి తగ్గట్లేదు. నెవర్ డిక్రీజింగ్ అంటాం కదా, అలా అనమాట. నెవర్ డిక్రీజింగ్ అంటాం కదా, అలా అనమాట. ఆర్గ్యుమెంట్ అనే వర్డ్ వచ్చిందండి. అంటే హెల్ప్. ఆర్గ్యుమెంట్ అంటే సపోర్ట్ అండి. సపోర్ట్ లేదా హెల్ప్ అంటాం అనమాట. అదే విధంగా ఒక వర్డ్ మనకి ఇనాడిక్వేట్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. ఇనాడిక్వేట్ అంటే ఏంటంటే సరిపోదు. నాట్ సఫిషియంట్ అంటాం. యాడిక్వేట్ కి ఆపోజిట్ ఇనాడిక్వేట్. అంతకంటే ఏముంది అందులో? అలాగే మనకు ఒక చోట డిస్పెల్ అనే వర్డ్ వచ్చిందండి. డిస్పెల్ అంటే రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం అన్నాను. రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అన్నాను. ఒక చోట మనకి మూటెడ్ అనే వర్డ్ వచ్చిందండి. మూటెడ్ గుర్తుందా? మూటెడ్ అంటే ఒక సలహా ఇవ్వడం అనుకోండి, పోనీ ఈజీగా ఉంటుంది. మూటెడ్ అంటే ఒక సలహా ఇవ్వడం, సజెస్ట్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. అదే విధంగా అసర్ప్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. అసర్ప్ అంటే బలవంతంగా, బై ఫోర్స్ అంటామండి. అసర్ప్ అంటే బలవంతంగా, బై ఫోర్స్, బలవంతంగా లాగేసుకోవడం లాంటిది అనుకోండి. బలవంతంగా లాగేసుకోవడం లాంటిది అనుకోండి. అలాగే ఒక చోట మనకి సాట్ అనే వర్డ్ వచ్చింది. సాట్ అంటే కోరుకోవడం అండి. సాట్ అంటే కోరుకోవడం. సరేనా మరి? మరి ఒక్కసారి మీకోసం నేను ఎప్పటిలాగే 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఒక్కసారి మీరు కానీ అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అన్‌పలాటబుల్. అన్‌పలాటబుల్ అంటే ఏంటంటే, అన్‌పలాటబుల్ అంటే ఏంటంటే అన్‌ప్లెజెంట్ అంటాము. అన్‌పలాటబుల్ అంటే ఏంటంటే అన్‌ప్లెజెంట్ అంటాము. అన్‌ప్లెజెంట్ అంటాము. ఓకేనా అండి? అలాగే మీరు కానీ తీసుకున్నట్టయితే మనకి అన్‌మిటిగేటెడ్ అనే ఒక వర్డ్ వచ్చింది. అన్‌మిటిగేటెడ్ అంటే ఎప్పటికి తగ్గట్లేదు అంటాను చూసారా? అలాగనమాట. అన్‌మిటిగేటెడ్ అంటే ఎప్పటికి తగ్గట్లేదు అంటాం అలా. అసర్ప్ అంటే బలవంతంగా తీసుకోవడం అండి. లాగేసుకోవడం అనుకోండి, పోనీ బాగా అర్థమవుతుంది. సరే మరి ఈ 3 పదాలతో మంచి మంచి వొకాబులరీ ఈ 3 పదాలు అండి. వీటితో మీ సొంత ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు ప్రతిరోజు పెడుతున్న కామెంట్ సెక్షన్స్ కి సంబంధించిన ఆ ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, మీరు మాట్లాడుతున్న విషయాలు అవ్వచ్చు, మీ ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటాము? సండేస్ మాట్లాడుకుంటాం. మరి ఈ 3 వర్డ్స్‌తో మంచి ఎగ్జాంపుల్స్ పెట్టండి. నేను మీరు పెట్టే ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వొకాబులరీ క్లాస్‌లో మళ్ళీ మనం బోల్డ్ మంచి వర్డ్స్ నేర్చుకుందాం. సరేనా? ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.